హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఏపీ కుటుంబ సర్వేలో వివరాలు అనేటివి తప్పుగా కనుక మీరు నమోదు చేసుకొని కనుక ఉండినట్లయితే వాటిని సరి చేసుకునే దానికి సంబంధించి ప్రభుత్వము ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. కేవలము ఒక్కసారి మాత్రమే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది వినియోగించుకోవచ్చు అని చెప్పి చెప్తోందన్నమాట ప్రభుత్వము. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఇవ్వడంతో పాటు ఈ సర్వేలో ఉన్నటువంటి డేటా ఆధారంగా అన్ని శాఖలకు మన యొక్క వివరాలు అనేటివి అందించబడతాయని చెప్పి ప్రభుత్వమే స్పష్టం చేసిందనమాట. సో కాబట్టి వివరాలు అనేటివి కరెక్ట్గా ఉంటేనే మనకు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఇతర బెనిఫిట్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి వివరాలు ఏమైనా సరే తప్పుగా నమోదు చేసుకున్న వారు తప్పనిసరిగా ఎడిట్ చేసుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ఆప్షన్స్ అనేటివి వినియోగించుకోవాలి, అదేవిధంగా ఎడిట్ ఆప్షన్స్లో కూడా వేటికి అవకాశం ఇచ్చారు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అలానే మీ మిత్రులకు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో రీసెంట్గా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యాప్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేశారనమాట. అప్డేట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు. సో దీంతో పాటుగా ముఖ్యంగా మనకొచ్చేసి ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి సర్వే యొక్క వివరాలు కూడా రావడం జరిగింది ఆ యాప్లో. ఇంకా కూడా సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు వారి యొక్క వివరాలను అప్డేట్ చేయించుకోండి. సో అయితే సర్వేలో పాల్గొని ఎవరైతే తప్పుగా వివరాలు అంటే వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబానికి సంబంధించి కానివ్వండి, వివరాలు అనేటివి తప్పుగా నమోదు చేసుకొని కనుక ఉండినట్లయితే వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట. ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసే అవకాశం అనేది ఇస్తున్నారు. ఎడిట్ చేసిన వివరాలు 24 గంటల తర్వాత మీ యొక్క వివరాలు అనేటివి అప్డేట్ చేయబడతాయని చెప్పి చెప్తున్నారనమాట. ఎక్కువ శాతము డెత్ అండ్ మైగ్రేషన్కి సంబంధించి వివరాలు అనేటివి తప్పుగా నమోదు చేసి ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది. అందువల్ల ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడంతో పాటు వ్యక్తిగతంగా కుటుంబం పరంగా కూడా వివరాలు ఏమైనా తప్పుగా కనుక నమోదు చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు సో అవకాశాన్ని అనేది వినియోగించుకొని మీ వివరాలు కరెక్ట్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వమే చెప్తోంది. సో మనకు ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఈ ఎడిట్ ఆప్షన్ అనేది లేదన్నమాట ప్రస్తుతానికి. సో కాబట్టి వీలైనంత త్వరగా మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళండి. అక్కడ మీ యొక్క సెక్రటరీ కానివ్వండి, లేదా వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కానివ్వండి, లేదా డిజిటల్ అసిస్టెంట్ కానివ్వండి, సో వీరి యొక్క ఆధ్వర్యంలో మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అన్నమాట. సో ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా మనకు ఏప్రిల్ లేదా మే నుంచి అయితే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఇస్తారనమాట. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో మన యొక్క కుటుంబానికి సంబంధించి ఒక యూనిక్ నెంబర్ ఇవ్వడంతో పాటు ఆ యూనిక్ నెంబర్ కొడితే ఆటోమేటిక్గా మన యొక్క కుటుంబ సభ్యుల వివరాలతో పాటు మన కుటుంబం యొక్క వివరాలు అనేటివి వస్తాయి. సో కాబట్టి అన్ని శాఖలకు ఈ డేటానే ఉపయోగపడుతుందని చెప్పి చెప్తుందన్నమాట. సో గతంలో కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక సర్వే అయితే చేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ప్రభుత్వ పథకాలు అందరికీ కూడా వర్తింపజేసేలా చేయనున్నట్లయితే ఈ సర్వే అయితే చెప్తోంది. అన్ని శాఖలకు ఈ డేటానే ఉపయోగపడుతుంది, ఈ డేటానే తీసుకుంటారని చెప్పి చెప్తుంది అనమాట గవర్నమెంట్. సో కాబట్టి మీ వివరాలు ఏమైనా తప్పుగా కనుక ఉండినట్లయితే సో వాటిని మార్చుకోండి, అవకాశం అనేది వచ్చి ఉంది. గతంలో కూడా వీడియోస్ చేసినప్పుడు చాలామంది కూడా అడిగారనమాట. సో ఇలా మా వివరాలు అనేవి మేము తప్పుగా నమోదు చేసుకున్నాము, మార్చుకోవాలనుకుంటున్నాము అని చెప్పి అడిగారు. సో వారికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది, నలుగురికి రీచ్ అవుతుందని నేను అభిప్రాయం అయితే పడుతున్నాను. సో ఈ యొక్క అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి. అయితే ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఏదైనా ఒక పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ మీ యొక్క అప్లికేషన్ లేకుండానే మీ యొక్క ఫ్యామిలీ కార్డ్ ఏదైతే ఇస్తారో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, ఆ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే ఆ పథకానికి మీరు ఎలిజిబుల్లా కాదనేది ఆటోమేటిక్గా అక్కడే చూపించడంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా జరుగుతుంది. మనం మాన్యువల్గా అప్లికేషన్ అనేది రాసి ఇవ్వకుండా డైరెక్ట్గా మన యొక్క వివరాలు అనేటివి ఫ్లెక్స్ అయ్యి వివరాలు అనేటివి ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయన్నమాట. అంటే పేపర్లెస్ వర్క్ అనేది ఉంటుంది, ప్లస్ స్పీడ్గా ఉంటుంది, యాక్యురేట్ రిజల్ట్స్ అనేటివి చూపిస్తుంది అనమాట. సో అందువల్ల ఈ సర్వే అనేది కీలకంగా ఉంది. సో రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు అనేవి రావాలంటే ఈ యొక్క కార్డు అనేది కీలకంగా మారనుంది. రేషన్ కార్డు 2.0గా చెప్పవచ్చు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది. అదేవిధంగా ప్రతి శాఖకు సంబంధించి మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాని ఆధారంగా తీసుకుంటారని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగిందనమాట పలుసార్లు.
సో కాబట్టి ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చి ఉన్నారు, ఎడిట్ అనేది చేయించుకోండి. ఓకేనా? సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇచ్చి ఉన్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.